పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు సిలువలో పలికిన మాటలన్నిటిలో కంటే ఈ మాటకు ముందు మాత్రమే లేఖనము నెరవేరినట్లు దేవుడు ఇట్లా చెప్పాడు అని చెప్పేసి రాయబడి ఉంది. చూద్దాం ఏం లేఖనం నెరవేరిందో. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 3వ వచనాన్ని, అలాగే 69వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 69వ అధ్యాయం 3:21 కూడా. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను. 21 కూడా అదే అధ్యాయంలో 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ యొక్క లేఖన భాగం ఇది ఎవరు రాశారంటే ఈ కీర్తన దావీదు రాశాడనమాట. ఈ వాక్యం భాగం ఆయనకు దప్పి అయినప్పుడు వారు చిరకను త్రాగనిచ్చిరి అనే వాక్యం నెరవేరబడడానికి దేవుడు నేను దప్పిగొనుచున్నాను అనడం అనేది జరిగిందనమాట. ఆయన ఈ మాట ఎప్పుడు మాట్లాడాడు అంటే ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఇందాక 4వ మాట ఇది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. 4వ మాట చెప్పేటప్పటికి టైం ఎంత అవుతుంది? ఇంచుమించు 3 అవుతుంది. అంటే చివరి క్షణాలు అనమాట. దేవుడు సిలువలో ఉన్నప్పుడు చివరి క్షణాల్లో ఆ 4వ మాట పలికాలి. 5, 6, 7 మాటలు కూడా చాలా తక్కువ టైం ఉంది. ఇంకా యేసు ప్రభు జీవిస్తాడు అన్నానికి చాలా తక్కువ టైం ఉన్నప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడడం అనేది జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, చనిపోయేటప్పుడు ఎవరికన్నా ఇట్లా గుర్తొస్తుందా? నా గురించి పలానా వాక్యం రాయబడి ఉంది, అది నెరవేర్చబడాలి అన్న అసలు అట్లాంటి తలంపులు రావన్నమాట. సిలువ మీదకి ఎక్కి అందరూ సిలువ మీద ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. మమ్మల్ని ఇట్లా చంపేస్తున్నారు, మమ్మల్ని ఇట్లాగా హింసిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు సిలువ మీద ఉండి ఇష్టం వచ్చినట్లు తిడతా ఉంటారంట అక్కడ ఉన్న సైనికులు. కానీ యేసు ప్రభు మాత్రం ఒక్క దూషణ మాట కూడా ఆయన మాట్లాడకుండా ఆయన ఇంకా ఏం చేస్తున్నాడంటే లేఖనాల్లో ఏమైతే ఆయన గురించి రాయబడి ఉందో అది నెరవేరాలి అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ దప్పిగొనుచున్నాను అన్న వాక్యం మనం చూసినట్లయితే దానికి 2 రకాలుగా మనం అర్థం తీసుకోవచ్చు. ఒకటి, ఆయనకు శారీరక దాహం. నిజంగా 9 గంటలకు సిలువేశారు, ఇప్పుడు సమయం ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 అవుతుందంటే 6 గంటలు ఆయన సిలువలో ఉన్నారు కదా. కాబట్టి సిలువలో ఆయన నార్మల్గా లేడు. ఆయన్ని కొరడాలతో కొట్టారు, ఆయన్ని హింసించారు, చిత్రహింసలు పెట్టారు అనే చెప్పుకోవచ్చు అనమాట. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, అన్నీ చేశారు. ఆయన బ్లడ్ అంతా పోతుంది, మొత్తం బాడీ అంతా కూడా డీహైడ్రేట్ అవుతుంది. అప్పుడు దేవుడు నాకు దప్పిగొనుచున్నాను అని ఆ మాట మాట్లాడారు. శారీరక అర్థం తీసుకున్నట్లయితే ఆయన నిజంగానే సంపూర్ణమైన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. సంపూర్ణమైన మానవుడు ఆయనే, సంపూర్ణమైన దేవుడు కూడా ఆయనే అన్నమాట. ఆయన సంపూర్ణమైన మానవుడు అనడానికి రుజువుగా ఆయన నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడడం జరిగింది. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయనకు ఇతర మనుషులకు ఎట్లా అయితే శోధనలు వచ్చినాయో, ఇతర మనుషులకు ఎట్లా అయితే బాధలు వచ్చినాయో, హింసలు వచ్చినాయో అవన్నీ అనుభవించాడు. ఇతర మనుషుల కంటే ఎక్కువ అనుభవించాడు చెప్పాలంటే.
అన్నీ అనుభవించినా కానీ ఆయన ఎలా జీవించాడంట? పాపము లేని వాడిగా జీవించాడు. ఆయన పరిశుద్ధుడిగా ఆయన జీవించాడనమాట. నేను కూడా అనుకునేదాన్ని ఏంటంటే చిన్నప్పుడు, యేసు ప్రభువు సిలువ మీద అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? యేసు ప్రభు శరీరం మీద దెబ్బ కొట్టినా గానీ, దెబ్బ తగలకుండా ఉండేలా శరీరం తయారు చేసుకోవచ్చు కదా దేవుడు. అంతే కదా! దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దెబ్బ కొట్టినా గానీ, దెబ్బ తగలకుండా ఉండే శరీరాన్ని తయారు చేసుకొని ఉండొచ్చు కదా యేసు ప్రభుకి. ఆయన అంత బాధపడాల్సిన అవసరం ఏముంది? ఆయన అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అని అనుకునేదాన్ని. కానీ మన పాపములకు శిక్ష ఆయన ఖచ్చితంగా అనుభవించాలి. ఆ పెయిన్, ఆ బాధ ఎట్లా ఉంటదో ఆయన ఖచ్చితంగా అనుభవించాలి కాబట్టే ఆయన శిక్షను భరించాడనమాట. నా కోసం ఆయన శిక్షను భరించాడు. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన సిలువనెక్కాడనమాట. అలాగే ఇంకొక మీనింగ్ మనం చూసినట్లయితే అది ఆత్మల దాహం అనమాట. ఆత్మల దాహం కొరకు ఆయన తప్పికొనుచున్నాను అని మాట్లాడడం జరిగింది. ఆత్మల దాహం అంటే ఏంటంటే నశించిపోతున్న ప్రజల కొరకు వాళ్ళ ఆత్మలను ఆయన రక్షించాలి అని చెప్పేసి ఆయన ఆ మాట మాట్లాడడం అనేది జరిగిందనమాట కదా. ఆయనే జీవజలమైన దేవుడు. దేవుడు ఒక మాట అంటాడు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుంచి జీవజల నదులు బయలు వెళ్ళును అని చెప్పేసి ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయన దప్పికొనుచున్నాను అనడానికి అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆయన రక్షించాలి. ఆ ఆత్మల దాహం ఆయనకి ఉంది కాబట్టి ప్రతి ఒక్క బిడ్డను రక్షించాలి. దేవునికి తెలుసు ఆ శిలువ మీద ఎక్కేటప్పుడు లోకమంతటి పాపం ఆయన మీద మోపబడింది. కానీ లోకమంతా రక్షింపబడుతుందా? లోకమంతా కూడా రక్షింపబడదు. అయినా కానీ ఆ పాపాన్ని ఆయన భరించాడనమాట. వాళ్ళు రక్షింపబడాలి. ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి నమ్మాలి, ఆయన్ని నమ్మాలి, ఆయన విశ్వసించాలని ఆ దాహం కలిగి ఆయన ఆ మాట మాట్లాడడం అన్నది జరిగింది. ఈ వాక్యం యేసు ప్రభు నేను దప్పికొనుచున్నానది అని చెప్పినది లేఖనం నెరవేరినట్లు చేశాడు. అంటే ఆయన మరణించేటప్పుడు కూడా దేవుని ఉద్దేశం ఏంటి ఆయన పట్ల, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన లైఫ్ యొక్క పర్పస్ ఏంటి, అది ఆయన మర్చిపోలేదు. ఆయన చనిపోయేటప్పుడు సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు అన్నమాట ఆ పర్పస్ని. దేవుడు అది ఆయన బాలుడిగా ఉన్నప్పుడే యెరూషలేముకి యేసు ప్రభుని బాలుడిగా తీసుకొని వెళ్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన అక్కడ తప్పిపోయి వాళ్ళ పేరెంట్స్ ఎత్తుక్కుంటా వస్తే ఆయన ఏం చెప్తాడంటే, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా. అంటే చిన్నప్పటి నుంచే యేసుక్రీస్తు ఆయన పర్పస్ ఏంటి, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ప్రజలందరినీ నేను రక్షించడానికి వచ్చాను, నా ఉద్దేశం అది, దేవుడు నాకు ఇచ్చిన ఉద్దేశం అది, దేవుడు నాకు ఇచ్చిన చిత్తం అది. కాబట్టి నేను దాన్ని నెరవేర్చాలని ఆయన బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఆయన మరణించేంత వరకు కూడా ఆయన ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తానే వచ్చాడనమాట. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్స్ చెప్పే మంచి మంచి మెసేజెస్ విని నేను కూడా జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు కష్టపడాలి నేను అని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎంతసేపు ఉంటుంది? అది కొంతకాలం ఉంటుంది. ఒక 10 రోజులు ఉంటుంది, లేదంటే మహా అయితే 4 రోజులు ఉంటుంది. ఆ తర్వాత మనం దాన్ని వదిలేస్తాం. దేవుని కొరకు జీవించాలన్న నిర్ణయం అది మనం పోతుందనమాట. ఆ తపన ఉండదు, ఆ తాపత్రయం ఉండదు, ఏముండదనమాట. కానీ యేసు ప్రభు మాత్రం ఆయన బాలుడిగా ఉన్నప్పటి నుంచి ఆయన శిలువ మరణం చెంది ఆయన చివరి క్షణాల్లో లాస్ట్గా ఆయన మరణించేటప్పుడు కూడా ఆయన దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన మర్చిపోలేదు. కాబట్టి మనల్ని దేవుడు ఈ లోకంలో పుట్టించాడు, మన పట్ల కూడా ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, మన పట్ల కూడా ఆయన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. అయితే ఆ ప్రణాళికలు మనము దేవుని వద్దకు వెళ్ళి, దేవా నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటి, నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి అని ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయన్ని అడిగి తెలుసుకొని దాని ప్రకారంగా మనము జీవించాలని దీని ద్వారా మనము నేర్చుకోవాలన్నమాట. అంతేగాని యేసు ప్రభు సిలువలో ఆయన బలి అయిపోయాడు, ఆయన చనిపోయాడని బాధపడడం కాదు. ఆయన కొరకు దేవుని కొరకు మనము జీవించాలి. ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను మనము నెరవేర్చాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా.